ఫ్రెండ్స్, నేను మీ విలేజ్ పిల్ల రేవతిని మాట్లాడుతున్నాను. బాగున్నారా మీరంతా? నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలి. ఇంకోటి ఏంటంటే ఈ రోజు నేను కొత్తగా ఒక వంట చేయబోతున్నాను. అది తినేటిదేను, స్వీట్ లాగా చిన్నది. ఇట్లా దీని పేరు ఏందనేది లాస్ట్ లో చెప్తాను వీడియోలో. కానీ చేసిన తర్వాత అయితే చాలా టేస్ట్ గా ఉంటది. పిల్లలు మాత్రం చాలా బాగా తింటారు. స్వీట్ గా ఉంటది, కొంచెం లైట్ గా, అంటే పిల్లలకి నచ్చేటట్టుగా ఉంటది అనమాట. అందుకని మా బేబీ చిన్నది కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను నేను. రేపు తనకు ఉపయోగపడుతుంది అని చేసే విధానం కూడా చూస్తాను లాస్ట్ లో. చెప్పావు ఇంట్రడక్షన్ ఏదో వచ్చి ఇంట్రడక్షన్ చెప్పానులే రాజు, నీ అంత క్లవర్ కాదు కానీ. నేర్పించి నాకు మైండ్ పోతున్నా. నీకంటే అలవాటు అయిపోయింది, మాకు అలవాటు అవ్వలే. ఇప్పుడు 20 వీడియోలు చేసావు. 20 చేసినా అంటే బాగా స్పీచ్ ఇస్తావు రాజు, నేను ఇవ్వలేకపోతున్నాను. సర్లే, నా లాంగ్వేజ్ లో నేను చెప్పుకుంటాను. చేసే విధానంలో కూడా ఉంటది. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నా తెలుగులో మాట్లాడితే ఎంత బాగుంటుంది తెలుసా? సరేలే, తెలుగులో ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. ఏం చేయమంటారు? నువ్వు ఏం చదివు చెప్పగలవా? నేనేం చదువుకోలే, వేలు ముద్ర. మరి ఎందుకు వచ్చిరా ఇంగ్లీష్ మాట్లాడటం? యూట్యూబ్ చూసి మాట్లాడవాలి. అయితే యూట్యూబ్ వాళ్ళు విలేజ్ పిల్ల అన్నప్పుడు ఎట్లా పెట్టుకోవాలరా చెప్పులే. విలేజ్ పిల్లే కానీ పల్లెటూరే. నేను చెప్తా, పల్లెటూరు కాదని నేను చెప్పాను. విలేజ్ పిల్ల అంటే పల్లెటూరు పిల్లే. దానికి ఎందుకు ఇంగ్లీష్ ఆడ మాట్లాడుతున్నాను నేను. లాంగ్వేజ్ అని అంటావు ఎందుకు? అప్పుడప్పుడు కాదు, నువ్వు ఏం చేసినా గానీ మాట్లాడినా గానీ ఓన్లీ తెలుగులో మాట్లాడు. నీకు ఇంగ్లీష్ సూట్ కాదు. నేను 100% చెప్పేస్తున్నా కదా, ఇంగ్లీష్ సూట్ కాదు. చెప్తున్నా, ఇంతకేంది ఏం చేస్తున్నావు? ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను కదా, ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. అందుకని దాన్ని తీసి దీంట్లో వేస్తున్నాను. దాంట్లో వేస్తున్నావు? పెద్దగా చెప్పాలా? పెద్దగానే చెప్తున్నా. నీ వాయిస్ వినపడకపోయింది అనుకో, మళ్ళా ఏం చెప్తుందో అర్థం కాదు. అర్థం అయ్యేలే. ఇడ్లీ రవ్వని కాసేపు నానబెట్టా 10 నిమిషాలు. దాన్ని తీసి వేరే బౌల్లోకి మార్చుకుంటున్నావు, వేరే గిన్నెలోకి. ఓహో, బౌలు అదే గిన్నెలోకి మార్చుకుంటున్నావు. ఓకే, నీళ్ళు లేకుండా పిండుకుంటున్నావా? అది చెప్పావు అసలు? పిండవల్లా, అది లైట్ గా నీళ్లుంటే ఏం కాదు. ఆ పక్కన పెట్టున్నావా? పక్కన దాంట్లోకి కలిపేదానికి అది గోధుమ పిండి. గోధుమ పిండి? అదే గోధుమ పిండి, కానీ మైదా పిండి వేసుకోవచ్చు. మైదా పిండి దొరకకపోతే గోధుమ పిండి. మైదా పిండి దొరకకపోతే గోధుమ పిండి. నాకు మైదా పిండి దొరకలేదు కాబట్టి గోధుమ పిండి. ఆ పక్కన ఏంది? ఆ పక్కన పచ్చి కొబ్బరి తురుముకున్నాను, యాలకులు, జీలకర్ర. ఈ పక్కన ఏంది? చక్కెర. ఇప్పుడు మొత్తానికి క్లారిటీగా చెప్పు. ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి, కొబ్బరి, యాలుక, జీలకర్ర, చక్కెర, ఈ 3 కలిపేసి బూరెల్లాగా చేస్తున్నావు. వాటి పేరు లాస్ట్ లో చెప్తావు. అది క్లారిటీ. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మాట్లాడదాం ఆట. ఓకేనా? ఇప్పుడు బాగా చెప్పావు. అంటే మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే రేవతి, వాయిస్ చాలా పెద్దగా ఉండాలా, లౌడ్ గా. అప్పుడే జనాలకు వినపడుతుంది. ఇంకోటి చెప్తాను చూడు, మనం మైక్ కొంటాం కదా, అప్పటి నుంచి చూడొచ్చు. మైక్ పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఎంత స్లోగా మాట్లాడినా గానీ అది అందరికి వినపడుతుంది. ఇప్పుడు వినపడదులే, ఇప్పుడు ఏదో డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. టక ఫాస్ట్ కలిపి చేతులను కలిపేసి ఏమైంది? నువ్వు యూట్యూబ్ లో చూసి కలపబాకని చెప్తున్నా. యూట్యూబ్ లో చూసి కాదు, గోధుమ పిండి దీంట్లో ఉండలుగా గట్లగా అట్ట అయిపోద్ది. అందుకని కొంచెం కలుపుకోవాలా. అటు కనిపించకుండా కలుపుతున్నారా? బాబా, వీడియో తీసేటప్పుడు ఇంకా నేర్పించాలా. వీడియో తీసేటప్పుడు ఏంటంటే కెమెరా ఎట్టుందో కెమెరాకి అన్ని కనిపించేటట్టుగా చేయాలా. నువ్వు కలుపుతున్నావు, ఓకే. ఎట్లా కలుపుతున్నావు అది కూడా చూపించుకోవాలి కదా నువ్వు. ఇడ్లీకి ఎలా తయారు చేసుకుంటాం మనం? మినప్పప్పు ఇడ్లీ ఎప్పుడు చూడలేక తయారు చేసేది. మామూలుగా మా ఫ్రెండ్స్ కి చెప్తున్నాలే, యూట్యూబ్ ఫ్రెండ్స్ కి చెప్తున్నావా? ఇడ్లీ పిండికి ఎలా కలుపుకుంటామో అలాగా మెత్తగా కలుపుకోవాలా. గోధుమ పిండిని మైదా పిండి కానీ ఇడ్లీ రవ్వను కలిపి ఇలా కలుపుకోవాలి. దాంట్లో చక్కెర కలుస్తుందా? చక్కెర
స్వీట్ పదార్థం కదా, కరిగిపోద్ది ఊరికనే. ఊరికనే కరిగిపోద్దా? ఇప్పుడు దాన్ని నూనెలో చెప్తావా ఎట్లా? నూనెలోనే. మరి నూనె ఓ అమ్మా, నూనె అంతా కాజేయబాకమ్మాయి. అప్పుడప్పుడే రాజు, నీ పేనాస్థానం చూపివాకు. పేనాస్థానం కాదు, యూట్యూబ్ కోసం రూపాయి పెట్టకుండా సంపాదించట్టు చూస్తా. యూట్యూబ్ కోసం ఏం కాదు, తినవా చేస్తే. స్వీట్ ఎవరు తింటారు ఇంట్లో చెప్పు? నేను తింటా. అందుకని చేసుకుంటున్నావు. చేసుకో. నువ్వు తినవా? నేను స్వీట్ తిన్నా తల్లి. స్వీట్ అంటే మరీ ఎక్కువ నువ్వు తినవని తెలుసు కదా, లైట్ గాని. నేనే స్వీట్ వేసుకో, తినాల్సినంత వేసుకో. చేస్తా. బాయ్, నువ్వు చేస్తే 100 రూపాయలు అవుతుంది. చేసుకోవాలంటే కనీసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చేయలేరు. అదే బయట ఒక 30 రూపాయలు ఇస్తే ఇచ్చేస్తారు, 100 గ్రాములు 200 గ్రాములు. ఇంట్లో చేసుకుంటా. సరే, ఈ ఐటమ్ అంటే దొరకదు అనుకో బయట. ఈ ఐటమ్ అంటే బయట దొరకదు. సరే, చేసుకోవచ్చు. సరే, నేను తీసుకున్నా ఇందాక గోధుమ పిండి, ఇది మిగిలింది, కలపటం అయిపోయింది. అంటే ఎక్కువ కలుపుకోకూడదు, అంత తక్కువ. మనం ఎంత అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నామో అంత మాత్రమే కలుపుకోవాలి, దానికి సరిపడా. అంటే మళ్ళీ ఎక్కువ కలిపితే పాడైపోద్ది. పాడవదు, కానీ టేస్ట్ మారిపోద్ది. మీరు అంత ఇడ్లీ రవ్వ వేసుకుంటారు. పాలకోవలా వచ్చిందా? పాలకోవలా వచ్చిందా? పాలకోవ కాదు, చక్కెర వేసేసా దాంట్లో. వేస్తా. పాలకోవలా ఉంది, అందుకే అడుగుతున్నాను. ఇప్పుడు 1 కప్ అయితే తీసుకున్నా నేను, అంటే ఇడ్లీ రవ్వ. సరే, వదిలేసి ఇప్పుడు నెక్స్ట్ టైం చెప్పు. అయితే చెప్పేసి అయిపోయింది కదా. వాళ్ళు ఎంత వేసుకోవాలనే దానికి. సరేలే, ఎంతగా వేసుకుంటారు. అంటే ఏ ఊరు వంట మీది? నాకు అర్థం కాదు. నేనే రెడీ చేస్తున్నా. ఏంది కొత్త కనిపెట్టేది? పంపు తీసి చేస్తారు. అంటే కొత్త కనిపెట్టేవేమోనని డౌట్ వచ్చి, లేదంటే నేను అడగటం లేదు కదా. కొత్తగా ఏం కనిపెట్టలేదు కానీ చేస్తారు. కానీ నాకు అనిపించింది నేను చేస్తున్నా. అనిపించింది చేస్తున్నావు. చేయాలని ఎవరు చెప్పలేదుగా. నువ్వు యూట్యూబ్ లో వంటకాలు చూస్తుంటావా? చూస్తా, నేను చూస్తున్నా వీడియోస్. స్వీట్స్, మళ్ళీ కర్రీస్, కూరలు, అన్ని పిండి వంటలు చూస్తా. గానీ మా పాప పెద్దవారి అప్పుడు చేసి పెడతా. మీ పాప పెద్ద అయితే చేసి పెడతా. ఓకే. చూడు, చక్కెర వేయంగానే పాలకోవా కొంచెం లూజ్ గా అయింది. అవునవునులే. అంటే అంత లూజ్ గా అవ్వకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. బోండా కేసి తట్టి ఉండాలి. మిగిలిల్లా పడేసి ఊరి చూడవాకు. మిగిలినప్పుడు ఎక్కడ తీసుకున్నావు? అవి కలిపి చేయాలి కదా, నీళ్ళు వేసుకొని అన్ని వేసుకొని. తీసుకునిలా కొబ్బరి అది వేసుకొని కలుపుకోవాలి. యాలకులు ఎందుకు కొంచెం కొంచెం చేస్తావు? మొత్తం తొలిచ్చు. జీలకర్ర తొలిచ్చు బాయ్. జీలకర్ర ఎక్కువ అయితే అది ముందే చెప్పేసి ఇంకా జీలకర్ర, యాలకులు, కొబ్బరి అని. చక్కెర సరిపోద్ది అంటవా? టేస్ట్ ఏం చూసుకోవా? చక్కెర సరిపోద్దా లేదండి. ఇప్పుడు దాన్ని నూనెలో వదులుతావా? వస్తుందా రాదా? 1 నిమిషం కట్ చేయి, ఇప్పుడే వస్తా. ఏంది నాకు ఏదో అంటున్నావా? తప్పు పోకుండా బాగా మళ్ళీ ఇదేంది మళ్ళీ ఇది వేస్తున్నావు? కొంచెం సోడా ఉప్పు వేస్తాడు నేను కొంచెమే, అంటే ఉప్పాలి కదా. దానికి సోడా ఉప్పు ఎవరో తెల్ల నువ్వు అన్నీ చేసి చెయ్యి. ఇంత దీనికి లాస్ట్ లో పేరు చెప్తానన్నావు. చెప్తా, పేరు చెప్పకపోతే మళ్ళీ. బాగా కాగింది నూనె. పేరు చెప్పకపోతే మళ్ళీ వాళ్ళకి అర్థం కావాలి కదా ఏంటి ఇవి అని. ప్రతి చూస్తున్నావా? చిన్నప్పుడు తెలిసే ఆగిందా లేదా నూనె? ఏది అదే పిండి వేసా కానీ వదలెట్టమ్మా. కాలద్దని భయంగా ఉంది. ఫస్ట్ టైం కదా, టెన్షన్ పెట్టకుండా నా సైడ్ వెళ్ళు. నువ్వు సైడ్ జరుగు, నాకు భయం. నూనె అంటే రౌండ్గా రావట్లేదు, కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి. అదే నీళ్ళు కాదులే, చక్కెర వేసాను కదా.
బోండాలు తీసి చెప్పాను కదా చక్కెర బూరెలు బోండాలు బూరెలు అయ్యాయి చక్కెర బోండాలు రవ్వ బూరెలు అయ్యి రవ్వ బూరెలా తెలిసిన పేర్లు చెప్తే వాడు తినేవాడు ఉంటాడు. అట్టే అవుతుంది మళ్ళీ తెలియట్గా ఉంది. నేను చేస్తున్నాను కదా టేస్ట్ చూసి అప్పుడు చెప్పు కదా చాలా బాగా వస్తుంది. ఆ చేతులు తిప్పు ఏమైంది గంటిగా అయితే అయింది పిండి ఇచ్చేయం అసలు వాటర్ లేకుండా ఎందుకు తిప్పుతాం. ఎందుకు తిప్పాను కదా ఆల్రెడీ. ఇది ఏందని చెప్పాలా మా పిల్లకాయలకి. తాగిన తర్వాత తీసుకోరాజు. తాగిన తర్వాత బాగా నూనె తీసుకో ఫోటో కావాలి. పేరే తెలియదు అంటున్నావు. పేరు ఇప్పుడే చెప్పవా? ఎందుకు తెలీదు? చేసేటప్పుడు పేరు తెలియకుండానే చేస్తానా? అయిలో పెట్టుకో స్టవ్. అయిలో పెడితే లోపల కాగదు కదా, అందుకని చిన్నగా మంట కొంచెం తగ్గించి పెట్టుకుంటే కాగుతాయి బాగా. నూనె మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు దానిపైన. పిండి వంటకే రెడీ చేస్తాను. ఇంకా పిండి వంటలు చేయాలి సంక్రాంతికి. ఇప్పుడే నేర్చుకుంటున్నా నేను పిండి వంటలు. పండక్కి ఎవరైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అక్కడ చేసి పెట్టాలి కదా మరి. సరే చేసేసి నాకు చూసాం కదా ఎట్లా వస్తున్నా. ఓకే మాడిపోదు. నెల దగ్గర చూసుకునేదానికి ఆ చేతులు తిప్పు, ఎడ చేతి ఎందుకు లేకపోతే ఆ చేతిలో తిప్పు. ఏమైంది పిండి అయితే మళ్ళీ గంటి గడవనే ఉంది. స్మెల్ వస్తున్నాయి కానీ రౌండ్గా వస్తే ఇంకా బాగుంటాయి. కానీ నాకు నూనె అంటే భయం కాబట్టి ఆల్రెడీ ఒక చుక్క పడింది చేతి మీద. కానీ తప్పదు, కాలినా చెయ్యాలి. ట్రై చేసేటప్పుడు మనం తెలుసుకునేటప్పుడు అదేలే ఫస్ట్ చేసేటప్పుడు మొదటిసారి చేసేటప్పుడు రాజు. విలేజ్ పిల్లని పేరు ఎందుకు పెట్టావు నువ్వు? నీ ఇంగ్లీష్ ఎట్లా ఉంటుంది తెలుసా? బాగుండదు. చేసేసే ఇంకా నల్లగా వచ్చినట్టున్నాయా? నల్లగా ఏమి రాలేదు అంతే బాగుంది.